దీన్ని నేను మళ్ళీ ట్రిక్కీగా అడుగుతానని అనుకోవద్దు. లాస్ట్ ఫేజ్, దట్ ఈస్ రాష్ట్రం విభజింపబడిన తర్వాత 2014 నుంచి 2018 వరకు 19 వరకు మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేశారు. తర్వాత 2019లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. మీరు ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఎవరి దగ్గర ఎక్కువ ఇబ్బంది పడ్డారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర యాక్చువల్గా చెప్పాలంటే ఇబ్బంది అన్నది ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే ఆయన నిరంతరం కూడా ఆలోచనలతోనే గడుపుతారు. ఆ ఆలోచన శక్తి లేని అధికారిలో కూడా ఈయన ఆలోచనలు ప్రవేశింపజేయడానికి పాపం చాలా తీవ్రమైన కృషి చేస్తారు. దాంతో మేము పక్క నుంచి చూసే వాళ్ళకి కొన్నిసార్లు జాలి కలుగుతూ ఉండేది. చాలా సులభంగా వదిలేసేవాడు కాదు. ఒకసారి ఆయనతో జోకులర్ గా కూడా నేను చెప్పాను. ఆయన ఏదో సమావేశం మెట్రో బోర్డులో ఉన్నప్పుడు మా అందరినీ పొద్దున పూట, మీకు తెలుసు కదా, సిటీలో బస్సులో అందరం ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం జన్మభూమి. ఆ ప్రయాణంలో ఒకసారి వినాయక చవితి నాడు ఇలాగే ప్రయాణం అయింది పొద్దున్నే. హోమ్ మినిస్టర్ గారు దేవేంద్ర గౌడ్ గారిని ఒకసారి నేను పక్కకు పిలిచి దేవేంద్ర గౌడ్ గారితో ఆయనతో అన్నమాట, సార్ మా అందరికి వాళ్ళు ఒక తీవ్రమైన ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది సార్ అని ఆయనకి చెప్పాను. ఆయన పాపం నిజంగానే చాలా ఏదో తీవ్రమైన ఇబ్బంది, ఏమిటి సార్ అంటే, సార్ ఇవాళ వినాయక చవితి అంటే, అవునండి అని. సార్ వినాయక చవితి నాడు మేము ఇంట్లో ఎవరం కూడా గణపతి పూజ చేసుకోకుండా మేము చంద్రుణ్ణి చూస్తున్నామండి. మాకు ఇవాళ చాలా ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది సార్, మీరు మమ్మల్ని కాపాడాలన్నాను. ఆయన వెంటనే పెద్ద పెట్టిన నవ్వాడు. నవ్వి ఆయన భలే ఉంది సార్ మీరు చెప్పింది అని పాపం వెంటనే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాడో తెలీదు. చంద్రబాబు నాయుడు గారు వెంటనే అయితే పదండి అన్నాడు. మమ్మల్ని అందరినీ మళ్ళీ బస్సులో కూర్చోపెట్టాడు. బస్సులో కూర్చోబెట్టి ఆయన ఎదురుకుండా కూర్చుని రివ్యూ మొదలెట్టాడు. సరే అందరం కూర్చున్నాం. ఇంకా అంటే ఆయన పాపం ఆయన ఎజెండా అయింది. సో అప్పుడు ఎదురుకుండా నేను కూర్చుని ఉన్నాను, మాట్లాడుతున్నాడు. ఆయన అప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇంప్రూవ్మెంట్ బాగానే కనిపిస్తోంది, కానీ దీనికి నేను ఎంత శ్రమ పడాల్సి వచ్చింది, ఎంత తోమితే ఈ విధమైన కొంత మార్పు వచ్చింది అని ఇదే పదాన్ని ఆయన వాడాడు. అదే వాడతారా? వాడంగానే నేను ఎదుర్కొన్నామండి సార్ అన్నాను. ఏమిటన్నాడు, సార్ ఎక్కువ తోవకండి సార్ మేము అరిగిపోతాం సార్ అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన కూడా కొంచెం నవ్వును ఆపుకుని, ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం సుబ్రహ్మణ్యం, నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు వర్క్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రకంగా చాలా సీరియస్గా వర్క్ని అప్రోచ్ అవడం, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని కూడా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి. అండ్ ఆ రోజుల్లో హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో విశేషమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అది ఏ స్థాయికి వెళ్ళాయంటే ప్రపంచ బ్యాంకు ఎవరు దేశంలో వాటర్ స్టడీస్ చేద్దాం అనుకున్నా, వాటర్ సెక్టర్ని చూద్దాం అనుకున్నా వాళ్ళని హైదరాబాద్కి పంపించాడు. ఆ రోజుల్లో వరల్డ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ కాజీ అని చెప్పి ఆయన కూడా వచ్చాడు. ఆయన వచ్చి చాలా సమయం మెట్రో బోర్డులో గడిపారు. జల్ బోర్డు, ఢిల్లీ జల్ బోర్డు ఆ రోజుల్లో ప్రాజెక్ట్స్ తయారు చేస్తుంటే ఆ జల్ బోర్డు వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మా స్టాఫ్ అందరితో కూడా ఇంటరాక్ట్ చేయించారు. అదే దృక్పథంతో పనిచేస్తూ రిఫార్మ్స్ దృష్టితో ఏ విధంగా రెవెన్యూ ఎలా పెంచాలి, జవాబుదారీతనాన్ని ఎలా తీసుకురావాలి, సిటిజన్స్ చార్టర్ అన్నది ఎలా తీసుకురావాలి, దాంట్లో ఎలాంటి అంశాలు చేర్చాలి, ఎవరికైనా నీరు రావట్లేదంటే ఎన్ని గంటల లోపల దాన్ని పరిష్కారం చేయాలి, ఎవరికైనా మురుగునీరు కనుక ఇబ్బంది కలిగిస్తుంటే ఎన్ని గంటల లోపల పరిష్కారం చేయాలి, ఎవరైనా కొత్త వాటర్ కనెక్షన్ పెట్టుకుంటే ఎన్ని గంటల లోపల దాన్ని మంజూరు చేయాలి, ఇలాగా ఒక్కొక్క అంశం మీద తయారు చేసుకున్న సిటిజన్స్ చార్టరు ఆ రోజుల్లో ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి లోతుల్లోకి ముఖ్యమంత్రి గారు వెళ్ళేవారు. థింగ్ ఏంటంటే మీరు 9 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, చీఫ్ సెక్రటరీ హోదాలో కూడా చేశారు. ఈ 9 మందిలో మీకు నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? ఇది చాలా చిక్కు ప్రశ్న. ఎందుకంటే వారిలో కొద్దిమంది ఇంకా ఇవాళ ఉన్నారు, యాక్టివ్గానే ఉన్నారు. వాళ్ళు చాలా మంది దివంగతులై ఉన్నారు. ప్రారంభిస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి,
వీళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు రోసయ్య గారి దగ్గర రోసయ్య గారి దగ్గర కూడా పనిచేశారు, పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చేశారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశారు. అందరి దగ్గర పనిచేయడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మందికి అనుమానం కలగచ్చు, ఇంతమందితో పనిచేశానంటున్నాడు అంటే ఈయన ఏమన్నా ముఖ్యమంత్రి గారి పేషీలో పనిచేశాడా అని ఒక అనుమానం రావచ్చు. కాకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పనిచేసే ఉద్యోగికి ముఖ్యమంత్రితో కలిసే అవకాశాలు చాలా హెచ్చుగా ఉంటాయి. అందులో మన దగ్గర మన ప్రభుత్వ తీరులో ఏమిటంటే అధికారులకి ఒక ప్రధానమైన పాత్ర మొన్నటిదాకా కనిపించేది. ఇవాళ స్క్రిప్ట్ మారిందనుకోండి, కొన్నాళ్ళ దాకా కూడా స్క్రిప్ట్లో అధికారులకు ఒక పాత్ర ఉండేది. అధికారుల్ని సంప్రదించడం కానీ, అధికారుల యొక్క ప్రమేయాన్ని గౌరవించడం కానీ, అధికారుల యొక్క సలహాలు సూటిగా ఇవ్వగలిగే వాతావరణాన్ని కల్పించడం కానీ, ఇవన్నీ మనకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా మెండుగా ఉండేది. అలాగే ఇక్కడ ప్రయోగాలు విపరీతంగా జరుగుతుండేవి. అది గిరిజన ప్రాంతంలో కావచ్చు, మన గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, అలాగే వ్యక్తిగతంగా ఒక్కొక్క శాఖను తీసుకుంటే నేను పనిచేసిన హౌసింగ్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ మీకు బాగా పరిచయం ఉంది. ఎక్కడ చేసినా కూడా ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు వారి ప్రమేయం ఎలా ఉండేదంటే కొత్త ప్రయోగాలు చేస్తున్న అధికారులతో ఎక్కువ సంప్రదించటం, వాళ్ళని ప్రోత్సహించడం, ఒక్కొక్క ముఖ్యమంత్రితో ఒక గమ్మత్తైన అనుభవం, ప్రయాణం.